హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద సిరి మేకర్స్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఇలా మీ ముందుకు వాయిస్ ఓవర్తో రావడం అనేది ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్సైట్మెంట్, కొంచెం నర్వస్ ఫీలింగ్ ఉంది. ఎలా మాట్లాడతానో ఏంటనేది. నా దగ్గర మైక్ అయితే లేదు, నేను నార్మల్గానే వాయిస్ ఓవర్ ఇస్తాను. కొంచెం బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ ఉన్నా ఏమనుకోవద్దు. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మ్యామ్ వచ్చి ఒక ఫోటోషూట్కి రెడీ అవుతున్నారు. కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ మ్యామ్ది. సో తను వచ్చి నన్ను ఒక ఫ్రెండ్ ద్వారాగా కాంటాక్ట్ అయ్యారు. అక్క, నాకు ఇలా ఒక ఫోటోషూట్ ఉంది, నాకు ఇలా ట్రెడిషనల్ మేకప్ కావాలి అని చెప్పి ఓకే చేస్తాను అని చెప్పాను తనకి. మ్యామ్ నన్ను ఎప్పుడైతే కాంటాక్ట్ అయ్యారో నేను ఆ రోజే మ్యామ్కి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఎందుకంటే నేను వర్క్ చేయాల్సిన రోజు వెళ్ళి కూర్చోపెట్టి ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం ఎవరు ఇవ్వరు అక్కడ. అందుకనే చెప్పేసి నేను ముందు 2 days బ్యాక్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మొత్తం. మ్యామ్కి లుక్ ఎలా కావాలి, అవుట్ఫిట్ ఏంటి, జ్యువెలరీ ఏంటి, హెయిర్ స్టైల్ ఎలా ఫిక్స్ చేసుకుంటున్నారు అని ప్రతిది కూడా ఇంచుమించు ఎక్స్ప్లెయిన్ చేసి మ్యామ్కి అన్ని పిక్స్, రిఫరల్ పిక్స్ పంపించి మ్యామ్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మేక్ ఓవర్ అనేది డిసైడ్ అవుతుంది. అందరూ అనుకోవచ్చు, ఎందుకు 2 days బ్యాక్ అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి. కరెక్ట్, అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే దగ్గరగా ఉంటారు. మ్యామ్ స్కిన్ టోన్ ఏంటో తెలుస్తుంది, అండర్ టోన్ ఏంటో తెలుస్తుంది. మ్యామ్కి మేకప్ ఎలా వేయాలో కూడా ఒక ఐడియా, నాలెడ్జ్ కూడా వస్తుంది. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే టైమింగ్ ఉండదు. ప్రతి ఈవెంట్లో కూడా మాకు టైం ఉండదు. అక్కడికి వెళ్ళి మేము పరుగు పరుగుమని హారబుల్ డే ఎలా చేయాలన్నమాట. అక్కడికి వెళ్ళి నేను ప్రతి మేకప్ ఆర్టిస్ట్కి తెలిసిన విషయమే, అక్కడికి వెళ్ళి కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం ఇవ్వరు. ఎందుకు అంటే మేము ఒక ఈవెంట్కి వెళ్ళామంటే పరుగు పెడుతూనే ఉంటాం. ఒక మాటలో చెప్పాలంటే హారబుల్ డే అనమాట అదంతా మాకు. పరుగు పెడుతూనే ఉండాలి, కంగారు పెట్టేస్తుంటారు. ఒక పక్క నుంచి రిలేటివ్స్ కంగారు పెట్టేస్తారు, ఒక పక్క నుంచి పూజారి గారు కంగారు పెట్టేస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా అలాగే జరుగుద్ది. అందుకని నేనేంటంటే ఒకరు నన్ను అనే ఛాన్స్ ఎవరికి ఇవ్వను నేను. ప్రతిదీ కూడా 2 days బ్యాకే ప్రిపేర్ అయ్యి ఉంటాను. బ్రైడ్తో 2 days బ్యాకే మాట్లాడేస్తాను. మ్యామ్కి లుక్ ఎలా కావాలి, హెయిర్ స్టైల్ ఎలా కావాలి, సో మ్యామ్కి ఎన్ని అవుట్ఫిట్స్ చేంజ్ అవ్వాలి, అవుట్ఫిట్ ఏంటి, దాని మీద జ్యువెలరీ ఏంటి, మ్యామ్ లుక్స్ ఎలా కావాలి అనుకుంటున్నారు, ప్రతి ఒక్కటి కూడా ఇంచు బై ఇంచు నేను 2 days బ్యాక్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అండ్ రిఫరెన్స్ పిక్స్ కూడా పెడతాను మ్యామ్కి, ఎలా వచ్చింది ఏంటి, ఎలా వస్తుంది అనే దాని గురించి. సో నా ప్లానింగ్ అయితే ఇలానే ఉంటుంది. మొత్తం 2 days బ్యాకే అయిపోతుంది. మొత్తం బ్రైడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే వర్క్ స్టార్ట్ చేయడానికి బాగుంటుంది. సో టైం కూడా సేవ్ అవుతుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫేస్ ఎంత ఇంపార్టెంటో నెక్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫేస్ మనం ఎంత కవర్ చేస్తామో నెక్ కూడా అలానే కవర్ చేయాలి, ఇంచు బై ఇంచు కూడా. ఎందుకంటే చాలామంది ఏంటి ఫేస్ కేర్ తీసుకుంటారు, నెక్ కేర్ తీసుకోరు చాలా వరకు. ఫేస్ మనకి ఎంత ఇంపార్టెంటో నెక్ కూడా సేమ్ అంతే ఇంపార్టెంట్. మనం రెండాట్లకి సేమ్ క్వాంటిటీగా మనం కేర్ తీసుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా వర్క్ మీరు చూడొచ్చు ఇందులో. నేను ఎలా చేస్తున్నాను, వర్క్ ఎలా వచ్చింది, అవుట్ఫిట్ ఎలా వచ్చిందని ప్రతి ఒక్కటి కూడా మీ లుక్స్లో చూడొచ్చు. తినైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వర్క్ చూసి. అక్క నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పి నేను థ్యాంక్స్ కూడా చెప్పాను. అండ్ అందులో ఏంటి అంటే నా వర్క్ ఎలా ఉంటుందంటే చాలా కామెడీగా జరుగుతూ ఉంటుంది. బ్రైడ్ కూడా చాలా నవ్వుతూ చేయించుకుంటారు బ్రైడ్స్ కూడా నాతోని. ఎందుకంటే నేను జోక్స్ వేస్తాను. ప్రతి ఒక్క టెన్షన్ ఉంటుంది. ఒక ఈవెంట్ అంటే ఎలా జరుగుతుందో ఏంటో, అసలు ఏమవుతుందో అని బ్రైడ్కి ప్రతి ఒక్కరికి టెన్షన్ ఉంటుంది. సో ఆ టెన్షన్ నుంచి బయటికి రావాలని నేను కొంచెం కామెడీనెస్ చేస్తుంటాను అక్కడ. కొంచెం కామెడీగా నవ్విస్తూ బ్రైడ్ని కూల్గా వర్క్ అనేది జరిగిపోతూ ఉంటుంది. మాట్లాడుతూనే వర్క్ చేస్తాను నేను ప్రతి ఒక్కటి కూడా. అండ్ ప్రతి ఒక్కటి కూడా బ్రైడ్ని నేను అడుగుతాను, మ్యామ్ మీకు ఇలా సరిపోయిందా అని, మీకు ఇలా ఓకేనా, ఈ లుక్ ఓకేనా, ఈ ఫౌండేషన్ ఇంతవరకు చాలా, లేదంటే ఇంకా కొంచెం బ్రైట్ చేయమంటారా, ప్రతి ఒక్కటి ఇంచ్ బై ఇంచ్, ఇంచ్ బై ఇంచ్ నేను ప్రతి ఒక్కటి అడుగుతాను. ఐ లుక్ కానీ, ఐ షాడో లుక్ కానీ, లేదంటే ఐకి షిమ్మర్స్ కూడా నేను అడుగుతాను బ్రైడ్ని. మ్యామ్ మీకు ఇది కావాలా, ఇది ఏమంటారు, మీ స్కిన్ టోన్కి ప్రతి ఒక్కటి కూడా నా హ్యాండ్ మీద టెక్స్ట్ చేసి ఆ తర్వాత బ్రైడ్ ఫేస్ మీద అనేది పెడతాను నేను ఎప్పుడు కూడా. సో ఐ మేకప్ కూడా తింది చాలా బాగా వచ్చింది. తను నేను ఒకటే అడిగాను, మ్యామ్ ఒకసారి మీరు చూడండి షిమ్మర్స్, నేను హ్యాండ్ మీద టెక్స్ట్ చేసి మ్యామ్కి ఏది కావాలో సెలెక్ట్ చేసి అన్నాను. తనైతే అంది, అక్క నీకు ఏది నచ్చితే అది పెట్టండి, నాకు ఏది సూట్ అయితే అది పెట్టండి అని చెప్పేసి. లేదురా ఒకసారి నువ్వు చూడు, నీకు ఏమన్నా కొంచెం డిఫరెంట్స్గా కావాలంటే నువ్వు చూడు అని చెప్పేసి అన్నాను. ప్రతిదీ కూడా నా హ్యాండ్ మీద టెస్ట్ చేసిన తర్వాతే బ్రైట్ ఫేస్ మీదకి అనేది వెళ్తుంది ఏదైనా సరే. ఎందుకు హ్యాండ్‌మేడ్ టెస్ట్ చేస్తారంటే, మనం ఫేస్ మీద డైరెక్ట్ పెట్టేసిన తర్వాత మ్యామ్‌కి నచ్చకపోతే మనం దాన్ని తీయలేం. మొత్తం మేకప్ మొత్తం రిమూవ్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి.
అదే మనం వేయకముందే మ్యామ్‌కి టెస్ట్ చేసి చూపించామనుకోండి, మ్యామ్ సెలెక్ట్ చేసుకుంటా. అప్పుడు మనకి ఈజీ ఉంటుంది. సేమ్ నేను లిప్‌స్టిక్ కానీ, ఐ షాడోస్ కానీ ప్రతి ఒక్కటి కూడా మ్యామ్ సెలక్షన్ మీదనే నేను డిపెండ్ అవుతాను. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కోటి నచ్చుతుంది, ఒక్కోటి నచ్చదు. సో, అందుకని నేను మ్యామ్‌ని ఒకసారి సజెస్ట్ చేసి మరీ చెప్తాను నేను మ్యామ్‌కి. సో, అందుకని ఫస్ట్ హ్యాండ్ మీద టెస్ట్ చేసి తర్వాత ఫేస్ మీద అనేది అప్లై చేస్తున్నాను. తనకైతే ఓవరాల్‌గా లుక్ అయితే చాలా నచ్చిందని చెప్పారు. లాస్ట్‌లో రిఫరెంట్ పిక్స్ ఉన్నాయి చూద్దురు గానీ ఎలా వచ్చిందో మీరు కూడా కింద కామెంట్ చేయండి. సో, ఏంటంటే నెక్స్ట్ ఇది బ్రైడల్ సీజన్ కాబట్టి బ్రైడ్స్ అందరూ మంచిగా స్లీప్ చేయండి, వాటర్ తీసుకోండి, మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి, స్కిన్ కేర్ తీసుకోండి మంచిగా. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు కావాల్సిన ఆర్నమెంట్స్ అన్నీ మీ మ్యారేజ్‌కి మీరు ఒదికని పెట్టుకోండి. ఒకరిపైన డిపెండ్ అవ్వకండి. ఒకరు పెడతారు అని చెప్పి డిపెండ్ అవ్వద్దు అసల. ఎందుకు అలా చెప్తున్నానంటే నిన్న నేను ఒక ఈవెంట్ వెళ్ళాను తునిలో. సో, వెడ్డింగ్ అండ్ రిసెప్షన్ లుక్ ఇచ్చారు మనకి. సో, తనేంటంటే భరత్‌కి రిసెప్షన్‌కి ముందు భరత్ పెట్టుకున్నారు. అప్పుడేంటంటే లెహెంగా తీసుకున్నారంట దాని మెయిన్‌కి. అండ్ దుప్పట్టా అండ్ లెహెంగా ఉంది కానీ పైన బ్లౌజ్ మిస్ అయిపోయింది. సో, తను చాలా అప్సెట్ అయిపోయారు. అందుకనే చెప్తున్నాను అన్నీ మీరు ఒక దగ్గర పెట్టుకోండి. సో, లుక్ అయితే ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం నన్ను సపోర్ట్ చేశారంటే మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ ఇస్తాను. ఎవరైనా సిరి మేకర్స్‌లో డేని బ్లాక్ చేసుకోవాలనుకుంటే కిందున్న కాంటాక్ట్ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. లేదంటే ఇన్‌స్టాలో డీఎం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.